రైట్. మొత్తానికి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న ఘన విజయం సాధించాడు. సో ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక వచ్చింది. లాస్ట్ టైం కూడా తీన్మార్ మల్లన్న పోటీ చేసింది ఇక్కడ నుంచి. సో లాస్ట్ టైం పల్లారాజేశ్వర రెడ్డి గెలిచిండు. స్వతంత్ర అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న బరిలోకి దిగిండు అప్పుడు. సో లాస్ట్ మూమెంట్ వరకు టఫ్ ఫైట్ ఇచ్చిండు తీన్మార్ మల్లన్న. సో పల్లారాజేశ్వర రెడ్డి గెలిచిండు. ఈసారి పల్లారాజేశ్వర రెడ్డి ఎమ్మెల్యేగా నించొని గెలవడంతో ఆయన ఆ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిండు. సో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఈ లోక్సభ ఎన్నికల తర్వాత మొన్న May 27న ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు జరిగినాయి. సో ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో దాదాపు 56 మంది నామినేషన్ వేసినారు. ఒక 4 ఆ నామినేషన్ని వెనుకకు తీసుకున్నారు. సో 52 మంది పోటీలు ఉండే. కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్న ఉన్నాడు, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి, ఇక బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి ఉన్నారు. సో రాకేష్ రెడ్డికి తీన్మార్ మల్లన్నకే లాస్ట్ వరకు టఫ్ ఫైట్ నడిచింది. స్టార్టింగ్ మనం చూసుకుంటే 1 డేలోనే అయిపోతుంది. లాస్ట్ టైము మేము 56 టేబుల్స్ వేసాము కౌంటింగ్కి, కానీ సార్ 96 టేబుల్స్ వేస్తున్నాము. సో ఇంకా ఓట్లు కూడా చాలా తక్కువగా పోలైనాయి. లాస్ట్ టైం 3,96,000 పోలైతే ఈసారి 3,36,000 పోలైనాయి. 60,000 ఓట్లు తక్కువ పోలైనాయి. సో టేబుల్స్ ఎక్కువ వేసినాం, 1 డేలో అయిపోతుంది అని అన్నారు. సో ఏదైతే మొన్న రీసెంట్గా ఎలక్షన్ రిజల్ట్ వచ్చిందో 4th తర్వాత 5th రోజు, మొత్తం 5th రోజు అయిపోతుంది అని అన్నారు. కానీ 1 డే పోయి 2 డేస్ పోయి 3 డేస్ అయింది. సో 3rd డే ఈవినింగ్ రిజల్ట్ వచ్చింది. సో తీన్మార్ మల్లన్నకి రాకేష్ రెడ్డికి ప్రధాన పోటీ ఉండే. ఇంకా రాకేష్ రెడ్డి ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ ఉన్నప్పటికీ నేను గట్టి పోటీ ఇచ్చినని రాకేష్ రెడ్డి చెప్తున్నాను. కానీ తీన్మార్ మల్లన్నకి ముందు నుంచి మనం చెప్పుకుంటున్నాం కూడా తీన్మార్ మల్లన్నకి ఎక్స్పీరియన్స్ ఉంది. లాస్ట్ టైం కూడా ఆయన గట్టి పోటీ ఇచ్చిండు. పల్లారాజేశ్వర రెడ్డి లాంటి వ్యక్తికే గట్టి పోటీ ఇచ్చింది తీన్మార్ మల్లన్న. సో తీన్మార్ మల్లన్నకి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం కొత్త ఏం కాదు. అదేందో కానీ తీన్మార్ మల్లన్న ఎప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే పోటీ చేస్తారు. ఆయన ఫస్ట్ టైము కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేసిన అప్పుడు ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి ఆయన కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్గా పోటీ చేయడం జరిగింది. సో ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చేసి స్వతంత్ర అభ్యర్థిగా సెకండ్ టైం పోటీ చేయడం జరిగింది. సో ఈసారి ఆయన మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిండు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన తర్వాత ఆయనకి చాలా వరకు సపోర్ట్ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ స్టేట్లో కూడా పవర్లో ఉంది. ఇవన్నీ కూడా తీన్మార్ మల్లన్నకి కలిసి వచ్చే అంశాలు. తీన్మార్ మల్లన్న గురించి చెప్పుకోవాలంటే మొట్టమొదట తీన్మార్ మల్లన్న ఒక రిపోర్టర్గా ఆయన కెరీర్ని ప్రారంభించారు. అంటే చిన్నప్పటి నుంచి ఆయన చదువుకున్న టైం నుంచి ఆయన పేపరు ఇవన్నీ వేస్తుండే. సో ప్రతి ఇంటికి పేపర్ వేసి మిగిలిన పేపర్ చదవడం. అప్పటి నుంచే ఆయన చిన్న ఏజ్ నుంచే 7-8 ఇయర్స్ అప్పటి నుంచి ఆయనకు పేపర్ చదవడం బాగా అలవాటు. సో అట్లా అనర్గళంగా తెలుగు మాట్లాడడం ఇవన్నీ కూడా తీన్మార్ మల్లన్నకి అప్పటి నుంచే. సో స్టార్టింగ్లో మనకు ఏదైతే చూస్తామో అదే మైండ్లో ఉంటుంది. చిన్నగా ఉన్నప్పుడు నేర్చుకున్నది కానీ చూసింది కానీ అవన్నీ కూడా ఇప్పటికీ మనకు మైండ్లో ఉంటాయి. సో తీన్మార్ మల్లన్నకి తెలుగు చదవడం, సో పాలిటిక్స్, పొలిటీషియన్స్ ఇవన్నీ కూడా బాగా తీన్మార్ మల్లన్నకి మైండ్ సెట్ ఉంది. సో ఈ మైండ్ సెట్తో తీన్మార్ మల్లన్న అప్పటి నుంచే ఇక పొలిటికల్ పైన అవగాహన, ఇంట్రెస్ట్ ఇవన్నీ ఉంది. ఇక చదువుకున్న తర్వాత ఆయన మెల్లిగా జర్నలిజం వైపు వద్దాం అనుకున్నాడు. ఆ తర్వాత రకరకాల ఛానల్స్లో వర్క్ చేసిండు. సో iNews లాంటి ఛానల్స్లో ఆఫర్ వచ్చినాయి. అంతకుముందుకు ఆంధ్రభూమి లాంటి ఛానల్స్లో రిపోర్టర్గా పనిచేయడం, తర్వాత iNews, తర్వాత ఎన్టీవీ, ఇక లాస్ట్కు V6లో ఆయనకు బ్రేక్ వచ్చింది. V6లో ఆయన జర్నలిస్ట్గా చేసుకుంటూనే మల్లన్న లాంటి క్యారెక్టర్ చేయమని అప్పుడు ఆ ఛానల్ ఎవరైతే ఓనర్ ఉన్నారో వివేక్ అడగడంతో సో తీన్మార్ మల్లన్న అంటే అసలు ఆయన పేరు చింతపండు నవీన్ కుమార్ అందరికి తెలిసిన విషయమే. సో కానీ ఇక్కడ తీన్మార్ మల్లన్నగా ఆయన వార్తలు చదవడం, సో అది ట్రెండ్ అయిపోవడము, అప్పుడే తెలంగాణ రావడము, సో ఈయన వార్తలకు క్రేజ్ పెరగడం, వాయిస్ ఓవర్లు ఇవ్వడం. ఏం జరిగింది అంటే ఈవినింగ్ వచ్చే వార్తలకు పొద్దున్న నుంచి ఎట్లా ఉంది వాయిస్ ఓవర్ ఏంది అనేది వాళ్ళ వర్కర్స్, రిపోర్టర్స్ వాళ్ళతో ఆడడంతో బాగుంది ఇది అని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం. సో మొత్తానికి తీన్మార్ మల్లన్న తన వాయిస్ ఏదైతే కామెడీగా కానీ లేకపోతే ట్రోల్ చేసినట్టుగా రాజకీయ నాయకులను ఎట్లా ఉందో ఆ విధంగా మాట్లాడడం, అవన్నీ కూడా జనాలు బాగా చూడడం వాయిస్ని. సో ఆ విధంగా వాయిస్, తర్వాత తీన్మార్ మల్లన్నగా గెటప్, చాలామంది విఐపీలని అక్కడ ఇంటర్వ్యూ చేయడం, ఇవన్నీ కూడా తీన్మార్ మల్లన్న చేస్తుండే. మొత్తానికి తీన్మార్ మల్లన్నగా ఇప్పుడున్న తీన్మార్ మల్లన్న ఫేమస్ అయ్యాడు. సో చింతపండు నవీన్ కుమార్ అనేది కొద్ది రోజుల తర్వాత బయటకు వచ్చింది. అంటే ఎప్పుడైతే బీఆర్ఎస్ వాళ్ళు టార్గెట్ చేయడము, చెప్పుకోవాలంటే బీఆర్ఎస్ పైన ఈ తీన్మార్ మల్లన్న ఒక యుద్ధం లాంటి వర్కే చేసాడు. సో
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, తెలంగాణ సపరేట్ అయిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం సో కేసీఆర్కి ఎదురులేదు. కేసీఆర్కి ఎదురుగా ఎవరైనా మాట్లాడాలంటే ప్రతిపక్షం వాళ్ళు భయపడేవాళ్ళు, కేసులు ఇవన్నీ. సో రేవంత్ రెడ్డి ఆయన అసెంబ్లీలో మాట్లాడడం, ఇక మీడియా పరంగా తీర్మానం పొద్దున లేస్తే క్యూ న్యూస్ అనే ఛానల్ పెట్టి లైవ్ పెట్టి కేసీఆర్ ముందు రోజు అసెంబ్లీలో కానీ లేదా బయట సభలలో మాట్లాడినవన్నీ కూడా పేపర్ కటింగ్స్ పెట్టి దానిపైన కౌంటర్ చేయడం, కొద్ది రోజుల తర్వాత స్క్రీన్ పెట్టుకొని కేసీఆర్ ఏవైతే సభల్లో మాట్లాడి అబద్ధాలు కానీ కేసీఆర్ ఎవరినో ఇంతవరకు మోసం చేసిండో అవన్నీ కూడా స్క్రీన్ పైన చెప్పడం, కేసీఆర్ని ఎద్దేవా చేసినట్టు మాట్లాడడం, ఆ స్టైల్ తెలంగాణ పబ్లిక్కి చాలామందికి నచ్చింది. సో నచ్చి తీన్మార్ మల్లన్న అరే భలే మాట్లాడుతున్నాడు, భలే ఉన్నాడు అని చెప్పేసి పబ్లిక్ కూడా క్యూ న్యూస్ పొద్దున్న లేస్తే కేసీఆర్ని తిట్టడం, కేసీఆర్ని తిట్టే స్టైల్ తెలంగాణ పబ్లిక్కి చాలామందికి నచ్చింది. సో పొద్దున్న లేస్తే దాదాపు 7,000 నుంచి 10,000 మంది లైవ్ వ్యూవర్స్ క్యూ న్యూస్ ఒక యూట్యూబ్ ఛానల్కి 10,000 వరకు రెగ్యులర్గా ఒక లైవ్ వ్యూవర్స్ ఉన్నారంటే అది పెద్ద గ్రేట్ థింగ్, గ్రేట్ అచీవ్మెంట్. అలాంటి అచీవ్మెంట్ని తీన్మార్ మల్లన్న సాధించిండు. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీ, తర్వాత ఇండిపెండెంట్, తర్వాత రకరకాల 7200 అని ఆయన ఏదో ఆర్టీఆర్ అని స్టార్ట్ చేయడము, తర్వాత ఆయన సంథింగ్ డిఫరెంట్గా ఆయన ప్లాన్స్ ఉండే. సో బీజేపీలోకి పోయినాడు, బీజేపీ నుంచి బయటకు వచ్చినాడు. సో బీజేపీలోకి పోయిన ముఖ్య కారణం కూడా అంతమందికి కేసీఆర్ బాగా టార్గెట్ చేసి తీన్మార్ మల్లన్న అరెస్ట్ చేయించినాడు. తీన్మార్ మల్లన్నకు థ్రెట్ ఉంది. సో ఆయనకు స్టేట్లో ఎట్లైనా టీఆర్ఎస్ఏ ఉంది, వేరే పార్టీలు అంతగా లేవు. సో సెంట్రల్లో బీజేపీ ఉంది. సో బీజేపీ ఉంటే కొంచెం తీన్మార్ మల్లన్నకు ప్లస్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది అని చెప్పేసి ఆయన బీజేపీలో జాయిన్ అయినాడు. కానీ బీజేపీలో జాయిన్ అయిన కొద్ది రోజులకి తీన్మార్ మల్లన్న బయటికి రావడం జరిగింది. సో బయటకు వచ్చేసి మళ్ళీ ఆయన ఇండిపెండెంట్గా ఉన్నాడు. మొన్న రీసెంట్గా ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినాడు. మొత్తానికి తీన్మార్ మల్లన్న ఒక మంచి పేరు సంపాదించుకున్నాడు. కేసీఆర్ పైన వ్యతిరేకుల్లో ప్రధానంగా తీన్మార్ మల్లన్న ఉండు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి దాదాపు కొంతమంది జర్నలిస్టులు కృషి చేస్తే అందులో అందరి జర్నలిస్టులకి హెడ్గా వ్యవహరించాడు తీన్మార్ మల్లన్న. సో తీన్మార్ మల్లనే మొట్టమొదట ఇలా న్యూస్ చదవడము, స్క్రీన్ పెట్టుకొని న్యూస్ చదవడం, ఇవన్నీ కూడా ఈ ట్రెండ్ స్టార్ట్ చేసిందంటేనే తీన్మార్ మల్లన్న. సో మొత్తానికి తీన్మార్ మల్లన్న 3 సార్లు ఎమ్మెల్సీగా పోటీ చేశాడు. ఈసారి ఆయన ఎమ్మెల్సీగా కావడం ఆయనకు ఆనందంగానే ఉండొచ్చు. సో ఎమ్మెల్సీగా ఆయన ఫస్ట్ టైం ఎన్నికయ్యాడు, 3 సార్లు పోటీ చేస్తే ఫస్ట్ టైం కాంగ్రెస్, సెకండ్ టైం ఇండిపెండెంట్. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన పోటీ చేయడం, సెకండ్ టైం కూడా ఆయన ఎందుకు ఇండిపెండెంట్గా పోటీ చేసినట్టే అప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అంతగా లేదు ఇక్కడ స్టేట్లో. సో అందుకని ఇండిపెండెంట్గా పోటీ చేశాను. సో ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. సో దాదాపు 1,00,000 మంది వరకు కూడా ప్రభుత్వ ఉద్యోగులే ఉన్నారు ఓటర్లు. అందుకే తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు. మొత్తానికైతే ఇది ఒక రిజల్ట్ 1 డేలో వస్తుంది అనుకున్నారు, కానీ 1 డే కాకపోయినా కూడా 3 డేస్ పట్టినా కూడా మొత్తానికి తీన్మార్ మల్లన్న అయితే ఘన విజయం సాధించిండు. ఇది తీన్మార్ మల్లన్నకి దక్కిన గౌరవం అనే చెప్పుకోవాలి.